దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సాయంకాలపు వేళలో దేవుని సన్నిధానానికి విచ్చేసిన దేవుని పిల్లలందరికీ యేసయ్య నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుని కృప, దేవుని సన్నిధి నిత్యము మనకి తోడై ఉండి సహాయము చేయునదై ఉన్నది. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మంచిది, ఒక పాట పాడుకొని మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఈ సాయంకాలం. Happy
చేసుకుందాం. దయచేసి వర్తమానము నిమిత్తమై ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. Thank you Jesus. Praise the Lord. Hallelujah. Hallelujah. కొద్ది నిమిషాలు అందరం ప్రభుని స్తుతిద్దాం. స్తోత్రిద్దాం. Hallelujah. Thank you Jesus. Hallelujah. Hallelujah. Ora kashike leke durama gadarama shidere bedere. Hallelujah. Yesuve. Hallelujah. Nadamiku stotram. Shalina Yesaya miku vandanalu. అద్భుత కార్యములను చేయుటకు సమర్థుడా మీకు స్తోత్రం. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. థాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. దయామయుడు మా తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్యా మీకు వందనాలు. ఈ రాత్రి వేళ మీ కృపను కోరుకుంటున్నాం. We are waiting for your grace in this evening time. మీ సహాయమును మీరు మాకు దయచేస్తున్నందుకు వందనాలు. God, thank you for helping us. మీరే వాక్యము ద్వారా మాతో నీ బిడ్డలతో మాట్లాడమని. God, you only talk with us and with our children. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of Jesus. ఆమేన్. మంచిది ప్రియులారా, నిజంగా దేవుని పని చేస్తున్నందుకు దేవుని పిల్లలంగా మేము చాలా సంతోషిస్తున్నాం. We are very glad because we are doing God's ministry. ప్రత్యేకంగా ఈ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా అనుదినము దేవుని మాటలను మీతో పంచుకోవటానికి దేవుడు దయచేస్తున్న కృప కొరకాయ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. Even in this situation God is helping us to do his work. ప్రత్యేకమైన ఆయన పరిచర్య కొరకు ఏర్పాటు చేసుకున్న విధం అది అద్భుతమైనది. It is a great thing that he arranged us and you for his work. ఎంతో విలువైన ఘనమైన ప్రభావవంతమైన పరిచర్య కొరకై ఆయన మమ్ములను పిలిచినందులకు మేము నిజముగా దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. We are very thankful to God because he called us to do his work. దేవుని వాక్యములో నుండి ఈ రాత్రి ఒక మాటను జ్ఞాపకం చేసుకుందాం. 66వ కీర్తన Psalms chapter 63 3వ వాక్యాన్ని చదువుతున్నాను. and verse 3. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి, నీ కార్యములు ఎంతో గంభీరమైనవి. నీ బలాతిశయమును బట్టి నీ శత్రువులు లొంగి నీ యొద్దకు వచ్చెదరు. Say unto God, how terrible art thou in thy work. Through the greatness of the power shall thine enemies submit themselves unto thee. ఇలాగు దేవునికి స్తోత్రము చెల్లించుడి. Praise God like this. ఎందుకనగా ఆయన భీకర కార్యములను మన జీవితంలో ఆయన చేయవాడై ఉన్నాడు. Why? Because he do his terrible works in our lives. కనుక భీకరమైన కార్యములు అంటే గంభీరమైన కార్యములు. Terrible works means the great works. లోకము మనుషులు లోకములో ఉండిన సిస్టమ్స్ చేయలేని కార్యములు చేసేటువంటి దేవుడై ఉన్నాడు. He will do the works which the world doesn't do. ఆయన పద్ధతి వేరు, ఆయన స్టైల్ వేరు, ఆయన సామర్థ్యం వేరు. His style is different, his system is different, and his strength is different. ఆయన కార్యములు చేయు విధము ఆశ్చర్యమును గొల్పేటువంటిదిగా ఉంది. The way he do his work, it is very surprising. ఇదే 66వ కీర్తన 3వ వాక్యంలో చదివితే అక్కడ నీకు శత్రువులు లొంగెదరు అన్న మాట చూస్తున్నాం కదా. We can see there that your enemies submit themselves to you. వేరే తర్జుమా ఇంగ్లీష్ బైబిల్లో రాయబడింది, వారు మన గనక కుక్కలు మరిగి అలాగూ కామైపోతారు చూసారా, ఆ విధంగా వాళ్ళు లొంగిపోతారట. In another translation it says if there is a dog, it shouts and it will be silent for some time. In the same way the enemy is also like that. ఒక సేవకునిగా నేను ఈ రాత్రి మీకు చెప్పే మాట, నీ దేవుడు నీ పక్షంగా చేసే కార్యాలు గంభీరమైన కార్యాలు. As a pastor I am saying in this evening that your God will do the works that favor for you.
నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని వాక్యం సెలవిస్తుంది. If you can believe, it is everything possible to the man who believes. మీరు విశ్వసిస్తే ఈ క్షణములోనే మీరు గంభీరమైన కార్యాన్ని మీరు రిసీవ్ చేసుకోగలరు. If you believe, you can receive the terrible works in your life in this time only. దేవుడు తన కార్యము చేయటానికి మీకు అనుగ్రహించిన ఆ విశ్వాసాన్ని వినియోగించండి. Use the faith that God given to you to do the terrible works. ఎందుకనగా దేవుడు గంభీరమైన కార్యములు అనాది నుండి భూమిపైన చేస్తున్నాడు. Why? Because God is doing all the terrible works in the world. ఆయన ఇశ్రాయేలీల పట్ల గంభీరమైన కార్యాలు ఆయన చేశాడు. He has done the terrible works to the Israelites. మీరు నిర్గమాకాండం 15వ అధ్యాయం చదివితే అక్కడ మీరు చూడగలరు ఆయన గంభీరమైన కార్యము. If you see Exodus chapter 15, ఆ అధ్యాయం అంతా కూడా ఆయన గంభీరమైన కార్యాలను గురించి మీరు చూడగలరు. in that whole chapter we can see the terrible works of God. కీర్తన 65వ కీర్తన 5వ వాక్యం చదివితే ఆయన కార్యములు, ఆయన గంభీరమైన కార్యముల ద్వారా ఆయన ఉత్తరం ఇస్తాడు అని మనం చూస్తాం. In Psalm chapter 65 and verse 5 it says, he will give the answer by his terrible works. ఆయన భీకర కార్యముల ద్వారా ఆయన జవాబు దయచేయు దేవుడై ఉన్నాడు. By his terrible works he will give the answer. కీర్తన 76వ కీర్తన 12వ వాక్యంలో చదివితే భూరాజులకు ఆయన భీకరుడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. If you see Psalm chapter 76 and verse 12, he do the terrible works to the kings. కనుక ఆయన కార్యాలు గంభీరమైన కార్యాలు. So his works are terrible. నాకు ఒక వాక్యం జ్ఞాపకం వస్తుంది. యెషయా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం చదివితే, if you read Isaiah chapter 2 and verse 2, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరము స్థిరపరచబడును. verse 2. 2 And it shall come to pass in the last days that the mountain of Lord's house shall be established in the top of the mountains, స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. and shall be exalted above the hills, ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చెదరు. and all nations shall flow unto it. దేవుని మందిరమును గురించి ఇక్కడ యెషయా ప్రవచిస్తున్నాడు. Isaiah was saying about God's church. అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరముగా స్థిరపరచబడును. In the last days God's church will be on the highest mountain. అంటే కొండలు కంటే ఎత్తుగా హెచ్చింపబడుతుంది. It will be exalted more than the mountains. అంటే అంత్య దినాలలో ఏది శక్తివంతమైనదిగా, ఏది ప్రభావవంతమైనదిగా ఉంటుంది అంటే దేవుని సంఘము అనేది. What will be the powerful in the last days means it is God's church. లేక దేవుని మందిరము అనేది. Or it is God's church. అది ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తూ ఉన్నాడు. It is by the Isaiah. అందుకనే క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కొండ మీద కట్టబడిన పట్టణము అది మరుగై ఉండదు అని మనం చూస్తాం. If you see in the New Testament, it said there that the place on the highest mountain will not be destroyed. అది దేవుని సంఘమును గురించి మాట్లాడుతున్నాడు. It is mentioned about the God's church. కనుక దేవుని సంఘము చాలా శక్తివంతమైనది. So God's church is very powerful. ఈ లోకంలో చాలా థియరీస్ ఉన్నాయి, లేక చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి. In this world there were many theories and subjects. ఆ సబ్జెక్ట్స్ లో ప్రథమంగా ఈ లోకంలో శక్తివంతమైనవి ఏంటంటే ఈ యొక్క 7 కొండలు చెప్తారు. If you ask what are the powerful subjects on this world means, some people say there were 7 mountains. లేక 7 శిఖరాలు అని చెప్తారు. Or they say the 7 mountains. అదేంటంటే ఒకటి ప్రభుత్వము. What are they means the government, రాజకీయము, politics, మతము, religion, వ్యాపారము, business, ఏమండి ఎంటర్టైన్మెంట్, ఆ తర్వాత మీడియా, and media, డబ్బు, money. ఇవన్నీ చాలా శక్తివంతమైన ప్రభావవంతమైన కార్యాలను భూలోకములో జరిగించగలవు అని చెప్తారు. They say that all these things will make the world to run. అది ఒక చాలా పెద్ద గొప్ప సబ్జెక్ట్ అది. That is a great subject. అయితే వాటికి పరిధి ఉంది.
but there were limits for them. అవి భూతలానికి చెందినవి. They were related to the world. అయితే ఇప్పుడు నేను మాట్లాడుతున్నానే, దేవుడు భీకరమైన కార్యములు తన సంఘము విషయంలో దేవుడు చేస్తాడని చెప్తున్నానే. Now I am saying that God will do the terrible works to his church means ఆ భీకర కార్యాలు, దేవుడు తన సంఘము ద్వారా చేసే కార్యాలు దృశ్యమైన లోకమునకు అదృశ్యమైన లోకమునకు వర్తించే కార్యాలు. that terrible works by the God's church will by God are related to the invisible world and visible world. అంటే అదృశ్యమైన లోకము చేత, దేవుని రాజ్యము చేత దృశ్యమైన లోకము ప్రభావవంతంగా ప్రభావభరితంగా మార్చబడతారు. It means the visible world is becoming powerful by the invisible world and his kingdom. అంటే చాలా వీటన్నిటికంటే నేను చెప్పాను ఇందాక, మతము, పాలిటిక్స్, ప్రభుత్వము, వ్యాపారము, ఎంటర్టైన్మెంట్, మీడియా, ఇవన్నీ చెప్పాను కదా. వీటన్నిటికంటే సో పవర్ఫుల్, చాలా గొప్ప పవర్ఫుల్ అయినటువంటిది ఏంటో తెలిసిన ప్రియులారా, పేతురు అంటాడు, యేసయ్య తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘమును గురించి ఆయన మాట్లాడతాడు. It means above all these things that related to the world, there is a greatest thing, that is a God's church, which is purchased by God by shedding who shed his blood. అది ఆయన ఆ అధికారాన్ని ఆ సంఘానికి ఇచ్చాడు అన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. We should remind that he gave that authority to the church. అవును ప్రియులారా, ఈ భూలోకంలో ఇప్పుడు చాలా శక్తివంతంగా పని చేసేటువంటిది, శక్తి కలిగినటువంటిది, మారని శక్తి కలిగినటువంటిది క్రీస్తు శరీరం అనే సంఘమునకు ఉన్నది. In this world the most powerful thing is the God's church, which is as God's body. కనుక దేవుని సంఘము అది పనిచేస్తూ ఉంది. కాకపోతే అది దృశ్యమైన లోకము అంచనా వేయలేకపోతుంది గాని, కంటికి కనిపించని, చెవికి వినబడని, హృదయానికి గోచరము కాని కార్యాలను జరిగిస్తూ ఉన్నది దేవుని సంఘం. God's church is doing the things that doesn't reach us to our imaginations and to our visible world. కనుక మనం గుర్తుపెట్టుకోవాలి, దేవుని సంఘము ఈ భూప్రపంచములో ఉండిన అన్ని అధికారముల కంటేను, శక్తి కంటేను చాలా ప్రభావవంతమైనది. So God's church is very powerful more than anything. అది సృష్టిని ప్రభావితం చేస్తది. It will make the nature to be powerful. మనుషుల జీవన విధానాన్ని ప్రభావితం చేస్తది. It will affect the lifestyle of humans. మనుషుల అంతరంగములను ప్రభావితం చేస్తది. It will affect the inside spirit of the humans. అది ఎముకలను, మూలుగులను, కీళ్లను విభాగించునట్లుగా అది దూరునిదిగా ఉన్నది. It will enter into the human's body. అది చాలా ప్రభావవంతమైనటువంటి రీతిలో పనిచేసేటువంటిదిగా ఉన్నది అన్నది లేఖనంలో మనం చూస్తాం. We can say that it is very powerful. అందుకనే అపోస్తలుడైన పౌలు అంటాడు, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం గనుక మీరు చూడగలిగితే 4-5వ వచనం చదువుతున్నాను. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను. That's why Paul the apostle says in 1 Corinthians chapter 2 and verse 5, it says that your faith should not stand in the wisdom of men, అంటే but in the power of God. పౌలు చెప్తున్నాడు, మీరు ఈ సంగతిని గ్రహించాలంటే, Paul says here that if you want to recognize this, ఈ విషయం మీకు అర్థం కావాలనంటే, if you want to understand this, దేవుడు జరిగించే కార్యములను చూడగలగాలంటే, if you want to see the works that done by God, మనుషుల జ్ఞానము సరిపోదు. It is not enough that humans' wisdom. మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొని పరిశోధించుట వలన అర్థం కాదు. You will not be understand if you have the wisdom of only man. దేవుని శక్తిని ఆధారము చేసుకొని ఉండవలెను అని అంటున్నాడు. It says you should have the stand in the power of God. నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగ పరిస్థితిని అంటున్నాడు. It says that your faith should not stand. Howbeit we speak wisdom among them that are perfect, yet not the wisdom of this world, nor of the
princes of the world that come to naught. కనుక ఇక్కడ పౌలు చెప్పుచున్న మాట కనుక మనం చూస్తే నేను తీయని మాటలతో నేను మాట్లాడటం లేదు. So Paul says here, I am not talking with the sweet words. నేను మాట్లాడిన మాటలలో శక్తి ఉంది అంటున్నాడు. There is a power in the words that I speak. అది ఆ శక్తి ద్వారా దృష్టాంతముల ద్వారా నేను వినియోగపరిచాను అంటున్నాడు. Through that power I am standing against the evil deeds. ఆయన వినియోగపరిచినటువంటి శక్తి ఏంటో తెలుసిన యెషయా ప్రవచన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనములో సూచించిన పర్వత శిఖరములన్నిటికంటే పైగా హెచ్చింపబడినటువంటి దేవుని మందిరము లేక దేవుని సంఘమును గురించి సూచిస్తున్నాడు. The strength he was used in Isaiah chapter 2 and verse 2. His church was exalted above all the mountains. మీకు సంగతి తెలుసా, అన్ని షట్ డౌన్ అయినా సరే దేవుని సంఘం పనిచేస్తానే ఉంది. Do you know one thing? All was shut down, but God's church is working still now. అన్ని ద్వారాలు మూయబడిన ఆంక్షలున్నా ఒక పక్కన ప్రియులరా అనేకమైన ఆటంకాలు ఉన్నా సరే దేవుని సంఘం మౌనంగా లేదు. దేవుని సంఘం తన పని తను చేస్తూనే. Even all the barriers were there, all the doors was closed and there was no chance, but God's church is working. ఎక్కడిది శక్తి అంటే గనక అదే చెప్తులా, మేము మాట్లాడింది ఏదో తీయని మాటలతో మాట్లాడిన మాటల వలన కలిగినటువంటిది కాదు. ఇది దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా జరిగే కార్యాలు అంటున్నాడు. He says that these were not the things that we speak that are sweet, but it is by the Holy Spirit which are strength. నేను ఇంతకు ముందు చెప్పిన ఈ శక్తులు, బలాలు, శిఖరాలు, పర్వతాలు అని చెప్పానే, ఇవన్నీ కూడా మ్యాన్ మేడ్ ప్రియులరా శక్తి, ఎనర్జీ, ఫోర్స్. All the mountains, before I said that all these were the force by the humans. దేవుని సంఘము అనేది క్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుని శక్తి అయ్యున్నది. But God's church, he purchased that church, the Jesus Christ purchased that church by shed his blood. కనుక ఆ సంఘము అది అభివృద్ధి పొందుతూనే ఉంటది. The church will be developed every time. అది పనిచేస్తూనే ఉంటది. It will work forever. అది తన నీతిని స్థాపిస్తూనే ఉంటుంది. It will make his righteousness to be standing. సత్యమును ప్రకటిస్తూనే ఉంటుంది. It will always preach the truth. అది దానిని ఆర్పజాలిన వారు ఎవరు లేరు. There is no one who can stop that. అన్నిటిని ప్రభావితం చేయగలిగింది. It will affect all things. అన్నిటిని అనుకూలంగా మార్చుకొనగలిగింది. It will make all the things favor to that. అన్నిటిని తన వైపు ఆకర్షించుకొనగలిగిన శక్తి ప్రియులరా దానికి ఉంది. The church has a power that affect all the things. సంఘం అంటే ఏదో కట్టబడిన కట్టడం గురించి నేను మాట్లాడట్లా. I'm not saying about the church that is built. బాడీ ఆఫ్ ద క్రైస్ట్ గురించి మాట్లాడుతున్నా. I'm saying about the body of the Christ. క్రీస్తు శరీరము అనేటువంటి సంఘమును గురించి మాట్లాడుతున్నా. I'm saying about the God's body which is the church. ఎందరైతే మారు మనసు పొందారో, రక్షింపబడ్డారో, దేవుని బిడ్డలుగా ఉన్నారో వారందరూ కూడా క్రీస్తు శరీరమందు పాలివారై ఉన్నారు. Who got saved and who are the children of God, they were partakers of God's body. వారు దినదినము పోషింపబడుతున్నారు. They will get all the needs by God. వారు దినదినము బలమునందుతున్నారు. They will be strengthened by God. వారికి కృప వెంబడి కృప అనుగ్రహింపబడతా ఉన్నది. They were receiving God's grace day by day. వారిని దేవుడు బలపరుస్తున్నాడు. వారి ద్వారా సృష్టిని ప్రభావితం చేస్తున్నాడు. God is strengthening them and he is affecting the nature by them. కనుక నేను చెప్పే మాట ఏంటి తెలుసిన, ఆయన భీకర కార్యములు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము ద్వారా ఈనాడు చేస్తున్నాడు. He is doing his terrible works by the church which he purchased. గంభీరమైన కార్యములు. The terrible works. అంటే విభ్రాంతి నొందించే కార్యాలు, ఆశ్చర్యాన్ని కలిగించే కార్యాలు. It means the works that makes us to surprise. అట్టి కార్యాలు మనుషుని బుద్ధికి తట్టని, ఆలోచనకి తట్టని, కంటికి ఇంతకు ముందు అన్నడు చూడని, హృదయానికి గోచరము కాని కార్యాలను దేవుడు తన సంఘము ద్వారా దేవుడు జరిగిస్తున్నాడు. God do that work by his church which doesn't reach us to our imaginations and thoughts. ఒకవేళ పరిస్థితులు, అధికారాలు ఇవన్నీ కూడా సమూహంగా కూడుకోవటానికి ఆటంకాలు కల్పించవచ్చేమో గాని, may the situation makes us to
not to be with God. కానీ దేవుని సంఘం ప్రియులారా అంతకు మించి ప్రభావవంతంగా పనిచేస్తాం. But God's church will do work more than that. నేను ఇందా చెప్పిన ఈ 7 కొండలు అనేటువంటి భూమిని కంట్రోల్ చేస్తున్నాయి అని చెప్పానే. Before I said that the 7 mountains were controlling the earth. వాటి శక్తి కొంత మేరకే. Their strength is only less. అవి కొంతవరకే ప్రభావితం చేస్తాయి. It will affect only for some. కానీ దేవుని సంఘం అనేది ఇహమందును పరమందును ప్రభావవంతంగా పనిచేయునదయ్యం. But God's church will affect and work in the heaven and in the world. ఆ క్రీస్తు శరీరములో పాలివారైన వారందరూ కూడా ప్రియులారా దేవుడు వారిని ఉన్నత శిఖరము వలె దేవుడు వారిని హెచ్చించాడని గుర్తుపెట్టుకోండి. Remember that all the people who were the partakers of his body, he exalted all of them. వారు కాపాడబడుతున్నారు. They were saved. వారు క్షేమమును అందుతున్నారు. They were protecting by God. వారు దేవుని నీతి కొరకు నిలుచువారై ఉన్నారు. They were stand for the righteousness. దేవుని ఉద్దేశం వారి ద్వారా దేవుడు భూమి యందు నెరవేర్చబోతున్నారు. God is making his desire through them. ఆమేన్. Amen. దేవుడి మాటలు మన వెనుకడిలో పదిలపరచునుగా. God bless these words to us. ప్రేమ కలిగిన తండ్రి మా యేసయ్యా మీకు వందనాలు. We thank you, our loving Father. నీ బిడ్డలందరిని ఆశీర్వదిస్తున్నాను, Blessing your children. దీవిస్తున్నాను, Blessing them. మీ కృపకు అప్పగిస్తున్నాను. God give into your మీ grace. సంపూర్ణ చిత్తం నీ బిడ్డల పట్ల చేయండి. God make your will to your మీ children. నామానికి మహిమ తెచ్చుకొనుమని God only you to be glorified. కృప చూపమని Show your grace. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask you in the name of ఆమేన్. Jesus. మన Amen. తండ్రి యొక్క ప్రేమయు కుమారుని కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము దేవుని ఆశీర్వాదం సన్నిధి ఆయన రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. రేపు దినాన ఇదే సమయానికి సాయంకాలం డివోషన్ లో మనం మరలా కలుసుకుందాం. God bless you. We will meet in the same time in this same page. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. God bless you. ఆమేన్. Amen. ఆమేన్.